శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు పూజ ఏ సమయానికి నిర్వహించుకోవాలి, ఈ రోజు పంచాంగ వివరాలు, ఈ రోజు ఉన్న శుభ అశుభ సమయాల గురించి, బ్రహ్మ ముహూర్తం, అమృతకాలం ఏ ఏ సమయాల్లో ఉన్నాయి, ఇంకా ఈ రోజు శుభ సమయం ఎప్పుడు ఉంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఆచరిస్తాము. మనకి 2025 సంవత్సరంలో ఈ వరలక్ష్మి వ్రతం 2025 ఆగస్టు 8 శుక్రవారం రోజు వచ్చింది. ఇప్పుడు ఈ రోజు ఉన్న పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. స్వశేషి చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం చతుర్దశి తిథి శుక్రవారం. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5:46 ఉంది. ఇంకా సూర్యాస్తమయం సాయంత్రం 6:31 ఉందండి. ఈ రోజు చతుర్దశి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. చతుర్దశి తిథి మధ్యాహ్నం 1:47 వరకు ఉంది. తదుపరి పౌర్ణమి తిథి ఉంటుంది. ఇంకా ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 3:10 వరకు ఉంది. తదుపరి మనకి శ్రవణ నక్షత్రం అయితే వస్తుంది. ఇంక ఈ రోజు యోగం వచ్చేసి ప్రీతి ఉదయం 7:06 వరకు ఉంది. తదుపరి ఆయుష్మాన్ కరణం వనిజ మధ్యాహ్నం 1:44 వరకు ఉంది. తదుపరి భద్ర రాత్రి 1:38 వరకు ఉంది. తదుపరి బాబా. ఇంక ఈ రోజు ఉన్న శుభ సమయాలు తెలుసుకుందామండి. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:25 నుండి 5:13 వరకు ఉంది. అమృతకాలం ఉదయం 8:25 నుండి 10:05 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:47 వరకు. శుభ సమయం ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు ఉంది. ఇవి ఈ రోజున్న శుభ సమయాలు అయితే. ఇంక ఇప్పుడు ఈ రోజు ఉన్న అశుభ సమయాల గురించి తెలుసుకుందాం. వర్జం రాత్రి 7:14 నుండి 8:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:16 నుండి 9:07 వరకు ఉంది. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుండి 1:22 వరకు ఉంది. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3:31 నుండి 5:07 వరకు. గుళిక కాలం 7:36 నుండి 9:11 వరకు ఉంది. ఇవి ఈ రోజు ఉన్న అశుభ సమయాలు. ఇంక ఈ రోజు ఉన్న ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఈ రోజు వరలక్ష్మి వ్రతం ఉందండి. అలాగే ఇది 3వ శ్రావణ శుక్రవారం. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే, ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. ఇంక ఈ రోజు అమ్మవారికి వ్రతం ఏ సమయానికి ఆచరించుకోవాలి అని అంటే, మనం బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారి వ్రతం ఆచరించుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. ఒకవేళ మీకు ఈ సమయంలో కుదరకపోతే మీరు ఉదయం 10:30 లోపు మీరు అమ్మవారికి ఎప్పుడైనా కూడా ఈ పూజను నిర్వహించుకోవచ్చు. అశుభ సమయాలు ఉన్న సమయంలో కాకుండా శుభ సమయాలు ఉన్న సమయంలో మీరు అమ్మవారికి వ్రతం ఆచరించుకోండి. మేము అమ్మవారికి పూజ నిర్వహించుకున్నప్పుడు ఇలా టైమింగ్స్ ఏవి చూసి నిర్వహించుకోమండి అనుకునేవారు మీరు ఏ టైంకైనా అమ్మవారికి పూజ నిర్వహించుకోవచ్చండి. ఈ రోజు అమ్మవారికి పూజ ఏ విధంగా చేయాలి, కలసం ఎలా పెట్టుకోవాలి, తోరం ఎలా కట్టుకోవాలి, ఇవన్నీ కూడా నేను ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని అయితే చూడొచ్చు మీరు ఛానల్లోకి వెళ్ళి. ఇదండి ఈ రోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.